నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం. చలో మరి అల్టి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం. పోలవరం ప్రాజెక్టును ఆగం పట్టించిర్రట. తెల్ల కాగితం విడుదల చేసిండు సీఎం సారు. రెండు రాష్ట్రాల నడుమ ఆస్తుల పంచాది వాటా ఉన్నదంటుర్రట ఏపీ సర్కారోళ్ళు. మొక్కులు చెల్లిస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి. కొండగట్టుకు బండ్లు కడుతున్నాడట జనసేనాని. చిన్నగా లేవట పబ్లిక్ కష్టాలు. కళ్ళ నీళ్లు పెట్టిండు ఎమ్మెల్యే సారు. గట్టిగానే పెంచిర్రు ఫోన్ రీఛార్జీలు. ఆయన తగ్గేదేలే అంటుర్రట పబ్లిక్. ఢిల్లీలో దుమ్ము లేపుతున్నాడు వానదేవుడు. ఒకటే దెబ్బకు ఆగమాగం అయ్యిర్రు పబ్లిక్. కొత్త సర్కారోళ్ళు గద్దెనెక్కినప్పటి సంది ఒకటే లొల్లి. ప్రాజెక్టులు పడవ పెట్టిర్రు, రోడ్లు ఆగం పట్టించిర్రు, ఉష్క తోడేసిర్రు అని కొత్త సర్కారోళ్లకు పాత సర్కారోళ్లకు పొట్టు కిరికిరి నడుస్తుంది. మొన్న బాబు సారు పోలవరం ప్రాజెక్ట్ కాడికి పోయి వచ్చిండు. ఇంకా 4 ఏళ్ళు పడుతుందన్నట్టు చెప్పిండు. అసెంబ్లీ మీటింగ్లో కూడా పంచాది గట్టిగా నడిచింది. పాత ముచ్చట్లన్నీ ముంగటేసుకొని తప్పులన్నీ ఎత్తి చూపించిర్రు. అట్లనే ఇప్పుడు సర్కారోళ్ళు తెల్ల కాగితం విడుదల చేసి దాని కథ ఏందో ఒకసారి చూసొద్దాం. పారు అంత తూట్లు పెట్టిండ్రు, తాకట్ల పడ్డరు, గంగల కలిపిండ్రు అన్నట్టే పాత సర్కారోళ్లకు సురుకులు పెట్టిండు సీఎం సారు. 5 ఏళ్లు ఈగుర పెట్టి పోలవరం ప్రాజెక్టును ఇంకో 4 ఏళ్లు వెనకకు తీసుకుపోయిండ్రు అన్నట్టు గట్టిగానే సాపించిండు. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేతకాకపోతే ఇంట్లో ఉండొచ్చు కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. పోయిన 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు మీద పాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు ఎసోంటి ముచ్చట్లు చెప్పిండో గా ముచ్చట్లు అన్ని అందరికి చూపించిండు బాబు సారు. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతా ఉన్నాయి. అధ్యక్ష, మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు. 2021లో మాట్లాడుతున్నాడు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్ గా జరుగుతుంటాడు. అప్పుడు మునిగిపోయింది. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని లెవెల్లో కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. పాత నీళ్ల మంత్రి అంబటి సారు అప్పట్లో చెప్పిన ముచ్చట్లిని ముఖ్యమంత్రి ఒక నవ్వుడుగా ఆదుపోయినరే. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. పోలవరం ప్రాజెక్టును పాత సర్కారోళ్ళు ఏం చేసిండ్రు, ఎట్టెట్ట చేసిండ్రు అన్నిటి మీద తెల్ల కాగితం విడుదల చేసిండు సీఎం సారు. వచ్చే 20 రోజులల్లా ఇంకో 7 అంశాల మీద తెల్ల కాగితాలు విడుదల చేస్తారట. అంతా విచారణ చేపిస్తారట. పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోపు పూర్తయితుందో ఇప్పటికి కూడా చెప్పలేరట. మస్తు నష్టమైందట. బయటి దేశాల ఇంజనీర్లను పిలిపించి చూపిస్తున్నారట. 4 ఏళ్లకు తక్కువ అయితే పట్టదా అంటారు. 2 seasons మినిమం డయాఫామ్ వాల్ మినిమం. అది రెక్టిఫికేషన్ కావచ్చు, రింగ్ ఫెన్సింగ్ కావచ్చు, 2. అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి. నౌ ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి.
ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు మీద కొత్త సర్కారోళ్ళు గట్టిగానే నజరేసినట్టున్నారు. తప్పొప్పులు ఏంటియో చూసి పనులు పరుగులు పెట్టేయాలని చూస్తున్నారట. కానీ సారు ముచ్చట్లు చూస్తుంటే అంత అల్కగా అయ్యే పని కాదన్నట్టే అనుకుంటారు అందరూ. మరి ఇక ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పుడు గేట్లు ఎత్తుతారో ఏమో చూసుకుంటూ పోవాలి. ఇటోళ్ళిటు అటోళ్ళటు అన్నట్టు మనుషులు వేరు కాలేదు కానీ రాష్ట్రాలు వేరైనాయి, ముఖ్యమంత్రులు ఇద్దరయ్యిర్రు, ఆఫీసులన్నీ అదల్ బదలైనాయి. అట్లా చూస్తా 10 ఏళ్ళు అయిపోతుంది. అయితే ఇప్పటికీ నీళ్ల కాడ ఆస్తుల కాడ 2 దిక్కులోళ్లకు పంచాయతీలు అయితేనే ఉన్నాయి. ఇక అట్టనే ఇప్పుడు ఏపీలో కొత్తగా గద్దెనెక్కిన సర్కారోళ్ళు తెలంగాణ ఆస్తులల్లా పాలిభాగం కావాలంటుర్రట, హక్కు ఉన్నదంటుర్రట. మరిగా సంగతి ఏందో ఒక్కసారి అరుసుకొనొద్దాం నడువురి. 10 ఏళ్ళు అవుతాంది ఏరుబడి. అయ్యే పాయే ఇంకేం లొల్లి, ఇంకెక్కడే ఆస్తులు అనుకుంటారేమో. అట్లా కాదట, హక్కులే అంటున్నారట ఏపీ సర్కారోళ్ళు. అసలు ముచ్చట్లకు పోతే అప్పట్లో 10 ఏళ్ళు హైదరాబాదు 2 తెలుగు రాష్ట్రాలకు రాజధాని లెక్క ఉంటదన్నట్టు సంతకాలు చేసుకున్నారు కదా. ఇక అట్లా 2024 జూన్ 2వ తారీఖుతోని తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతాంది. 10 ఏళ్ళు ఒడిసింది కాబట్టి ఇక ఏపీకి హైదరాబాద్ మీద పెత్తనం లేదన్నట్టు తెలంగాణ సర్కారోళ్ళు తేల్చి చెప్పిండ్రు. జూన్ 2వ తారీఖు నాడే సీఎం రేవంత్ సార్ కుండబద్దలు కొట్టిండు. అయితే అప్పట్లో విభజన చట్టం చేసినప్పుడు అందుట్లో కొన్ని ఆస్తుల పేర్లు రాసిండ్రాట, కొన్నిటిని ఇడిచిపెట్టిండ్రాట. ఇక ఇప్పుడు విభజన చట్టంలో పెట్టనిగా ఆస్తుల మీదనే ఇంకా అధికారం ఉన్నది, వాటి మీద హక్కులు కావాలి అంటున్నారట ఏపీ సర్కారోళ్ళు. 1000 కోట్లు విలువ చేసే ఆస్తులలో వాటా ఎట్లిస్తాం, అయినా 10 ఏళ్ళు ఒడిచింది కదా అంటున్నారట తెలంగాణ సర్కారోళ్ళు. ఇప్పటికే ఏపీ సర్కారు పెత్తనం చేస్తున్న ఆఫీసులన్నీ గుంజుకోనికే తయారైనరు. కానీ ఇక్కడనే లొల్లి అవుతున్నదట. హైదరాబాద్ లో ఉన్న 12 సంస్థలు బిల్డింగులలో వాటా ఉన్నదని ఏపీ సర్కారోళ్ళు వాదిస్తున్నారట. గండిపేట కాడున్న ఆక్టోపస్ బిల్డింగు, అక్కడనే ఉన్న జాగలు, ఖైరతాబాద్ లో ఉన్న HACA భవను, ఫార్మసీ కౌన్సిల్ అండ్ ఎస్టేట్ ఆఫీస్ బిల్డింగులు, కోటిలున్న వైద్య విధాన పరిషత్ బిల్డింగు, గిట్ల 12 ఆస్తులలో వాటా ఉన్నదంటున్నారట. ఇదే ముచ్చట మీద ఏపీ CS నీరబ్ కుమార్ ప్రసాద్ ఆఫీసర్లతో మీటింగులు కూడా పెట్టిండాట. ఓ దిక్కు 10 ఏళ్ళు ఒడిసింది, హైదరాబాద్ లో ఉన్న ఆస్తులన్నీ మావే అంటున్నారు తెలంగాణ సర్కారోళ్ళు. విభజన చట్టంలో పెట్టని ఆస్తులలో వాటా ఉన్నదంటున్నారట ఏపీ సర్కారోళ్ళు. మరి 2 రాష్ట్రాల నడుమ ఆస్తుల పంచాది ఎట్లా దిగుతుందో ఏమో గాని ఇది ఎక్కడి కొత్త పంచాది వచ్చి పడ్డది అనుకుంటారట ఇప్పుడు అందరూ. ఒక్కసారి పవర్ ఇచ్చి చూడుర్రి అని సారు 10 ఏళ్ళు పోరాటం చేసిండు, అనుకున్నది సాధించిండు. అందుకే ఇక ఇప్పుడు రికాం లేకుండా పనిచేస్తున్నాడు. జనసేన నిరువడి చిన్నగా లేదు పొర్రి, మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఆఫీసర్లను పరుగులు పెట్టిస్తుండు, ప్రశ్నలతోని చెమటలు పట్టిస్తున్నాడు. ఇక ఎంత బిజీ ఉన్నా సారు దేవుళ్ళని మాత్రం అస్సలు యాది మరుస్తలేడు. సందు దొరికితే చాలు మొక్కులు తీర్చుకుంటున్నాడు, పబ్బతి పడుతున్నాడు. పవర్ స్టార్ చేతికి పవర్ వస్తే ఎట్లుంటుందో చూపిస్తున్నాడు ఇప్పుడు సారు. తాను మంత్రిగిరి చేస్తున్న శాఖల మీద పట్టు కొరకు పట్టు పట్టినట్టే పని చేస్తున్నాడు. మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా ఆఫీసర్లకే సల్ల చెమటలు పట్టిస్తున్నాడట. సీట్లే కూకున్నప్పటి సంది సారు రికాం లేకుండా పనిచేస్తాడు. పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లు, నీళ్ల సప్లై ఆఫీసర్లతోని మీటింగులు పెట్టి ఎన్ని పైసలు ఖర్చు చేసిండ్రు, ఏమేం పనులు చేసిండ్రు అని ఇన్నొద్దుల సంది ఏమేం నడిచిందో మొత్తం వ్యవహారం అంతా అడిగి తెలుసుకున్నాడట. అడవి భూములు ఎక్కడెక్కడ ఎంతెంత కబ్జా పెట్టిండ్రు, రూల్స్ పక్కకు పెట్టి ప్రకృతిని దోసుక తిన్నోళ్ళు, నాశనం చేసిన వాళ్ళ లిస్టు తయారు చేయాలని చెప్పిండట. అంతేకాదు వెనక ముంగట ఏం చూసేది లేదు, అసోంటోళ్ళు ఉంటే బయటికి గుంజుని రాన్నట్టే చెప్పిండట. ఇక ఓ దిక్కు ఆఫీసర్లతో మీటింగులు పెట్టుకుంటేనే ఇంకో దిక్కు దేవుళ్ళకు మొక్కులు చెల్లించుకునే కార్యం చేస్తున్నాడు సారు. ఇప్పటికే వారాయి దీక్ష బట్టి నిష్ఠతోని పూజలు చేస్తున్న సారు శనివారం నాడు కొండగట్ట అంజన్న దర్శనానికి బండ్లు కట్టే ఎగురం చేసిండు. పవన్ సారుకు అంజన్ననే ఆరాధ్య దైవం అట. పొద్దుగాల 7కే ఇంట్లోకెళ్ళి బయలుదేరి 11 కొట్టంగా కొండగట్టుకు చేరుకుంటారట. ఆకు పూజ, సింధూరం పూజ, మరిగా ఏమేం పూజలు పెట్టుకున్నారో తెలియదు గాని మొత్తం 1.5 ఎక్కువనే పూజలు చేస్తారట. అప్పట్లో ఎలక్షన్ల ముంగట వారాయి బండికి పూజలు చేయనికే కూడా జనసేనాని కొండగట్టుకు పోయిండు. ఇక ఇప్పుడు ఎలక్షన్లలో గెలిచి ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యి అధికారం చేతులు పట్టుకొని అంజన్న దర్శనానికి పోతున్నాడు సారు. అందుకే అభిమానులు మస్తు సంబరపడతారట.
గీ నడమ లీడర్లంతా శాఖల మీద శాఖలు ఇస్తుర్రు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలకు జంపింగ్ చేసేది తెలుస్తలేదు. పగ్గాలే షాపుతున్నా పాయరం కొద్ది పోయి అధికార పార్టీల షరీకైతుర్రు. అంతమంది లైన్లున్నారు, ఇంతమంది లైన్లున్నారు అని షెయి పార్టీ వాళ్ళే రాన్రి రాన్రి అని పిలిచినట్టు చేస్తుర్రు. అయితే పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు మాత్రం వేరే లెక్కున్నాయి. మేమెందుకు గుంజుకుంటాం, మాకేం అవసరం అని అంటుర్రు. ఒకళ్ళ నిజంగానే వాళ్ళే గుంజుకునుడు షురూ చేస్తే ఏమైతుందటనో ఎరికేనా? ఇక చూడుర్రి. ఎలక్షన్లకు ముందే అనుకున్నాం గాని ఇప్పుడు ఎలక్షన్లు ఒడిచినాక కూడా జంపింగుల ముచ్చట్లు జోరుగా వినిపిస్తున్నాయి. చెర్ల గ్యాలాలేసినట్టే ఉన్నది లీడర్ల జంపింగులు చూస్తుంటే. చూసి లటుక్కు నిగ్గుకుంటారు. అట్లనే ఇప్పటిదాకా కారు పార్టీ ఎమ్మెల్యేలను సందు దొరికినప్పుడల్లా పార్టీల షరీకు చేసుకుంటా కండువాలు కప్పుతున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. కొత్తగా చేవెళ్ళ ఎమ్మెల్యేను కూడా ఢిల్లీకి పిలుచుకొని కండువా మార్చిండ్రు. ఇక అట్లుండని గాని గదే జంపింగుల పని, గదే గ్యాలాలేసే పని ఒకవేళ పువ్వు పార్టీ వాళ్ళు గిట్ట చేస్తే ఎట్లుంటదటనో ఎరికేనా? ఇగో ఎరక లేకపోతే మేడం చెప్తున్నది చూడర్రే. గుంజుకోవాలంటే కాంగ్రెస్ వాళ్ళు మనకంటే బలవంతులా? నిజంగా ఆలోచించండి. చెప్పాలి మీరు కూడా ప్రజల్లో నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గుంజుకోవాలంటే కేసీఆర్ కూడా వస్తాడు తెల్లారి 24 గంటలు. ఆగా చూసిర్రా అక్కెట్లా మాట్లాడిందో. ఒకవేళ పువ్వు పార్టీ వాళ్ళే అనుకుంటే తెల్లారటాలకు కేసీఆర్ సార్ కూడా కండువా మార్చుకుంటాడట. ఆగో మాత్రం ఏమన్నా ఉన్నదా అనుకునేరు. చూడర్రి ఎట్టెట్టనో చెప్పుకొచ్చింది అక్క. కేసీఆర్ కూడా వస్తాడు నిజంగా గుంజుకోవాలంటే. నిజంగా ఈడీని, నిజంగా సిబిఐని వాడి నిజంగా బిడ్డ మీ సంగతి చెప్తాను, మీ సంగతి ఫైల్ అంతా మాట్లాడున్నది అంటే ఎమ్మెల్యేలు లైవ్ కట్టారు. అదన్నట్టు వాళ్ళని వీళ్ళను దోలిచ్చి అన్ని దిక్కులా రాష్ట్ర బంధు పెట్టి ఈరకాటంలో పెడితే ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడింది అక్క. అంతేకాదు మాజీ సీఎంని అనుకున్నాం, తలుసుకుంటే ఇప్పుడున్న సీఎంను కూడా ఇగ్గుతామన్నట్టు మాట్లాడింది. రేవంత్ రెడ్డి కూడా వస్తాడు. నీ ఫైల్ మాట్లాడుతుంది, నీ ఓటుకు కేసు మాకు తెలుసు, దానికంటే లోపలి కేసులు కూడా చాలా ఉన్నాయి, నువ్వు ఎక్కువ మాట్లాడకు, సపరేట్గా వచ్చేసి అంటే తెల్లారికి ఉడిపోవడానికి. హనుమకొండ జిల్లాలైన పువ్వు పార్టీ వాళ్ళ మీటింగులకు గిట్లా నడిచింది రాణి రుద్రమ్మక్క ముచ్చట. ఒకవేళ పువ్వు పార్టీ వాళ్ళు అధికారాన్ని ఎట్ట పడితే అట్లా వాడుకోవాలని అనుకుంటే దేశంలో ఏ పార్టీ ఉండదు, వాళ్ళని వీళ్ళని గుంజుకునుడు ఎంత పని అన్నట్టు మాట్లాడింది. కానీ అట్లా చేయరాట. పక్క పార్టీలకు వెళ్ళి ఏ ఎమ్మెల్యే వచ్చినా రాజీనామా చేసినాకనే పార్టీల షరీకు చేసుకుంటారట. పువ్వు పార్టీ వాళ్ళ గొప్పతనం చెప్పనీకే అక్క గిట్ల పడరాని పార్టీ వాళ్ళ మీద కారెడ్డం ఆడింది అన్నట్టు. అన్నేమో గాని తలుసుకుంటే సీఎంను మాజీ సీఎంను కూడా ఇగ్గుతామనేటాలకే అందరూ పార్షాన్ అవుతున్నారట ఇప్పుడు. ఎన్నికలలో నిలబడి అది చేస్తా ఇది చేస్తా అని వాటి మాటలు చెప్పుడే కాదు, గెలిచినాక జనాలకు ఏమేం తిప్పలున్నాయనేది జనంలకు పోయి అరుచుకోవాలి. అట్లయితేనే నాయకునికి పతారా పెరుగుతుంది, మందిలో మంచి పేరు కూడా వస్తుంది. అగో అసంటి పనే చేస్తుండు ఏపీ దిక్కు ఒక ఎమ్మెల్యే. ప్రజా దర్బార్ అని ఓ కార్యం పెడితే ఆడ జనాల గోసలిని ఎమ్మెల్యే సారు గొడగొడా శోకం పెట్టిండట. మరి గసారి ఎవరు గట్లెందుకు ఏడ్చిందో మనం కూడా చూసేద్దాం పార్రే. అయ్యో ఊకో సార్ ఊకో, చూసిర్రు కదా ఎమ్మెల్యే సార్ ఎట్లా ఏడుస్తుండో. ఇక ముచ్చటేంటిదంటే నెత్తికి పచ్చ రుమాలు కట్టుకొని నిలబడ్డ సార్ పేరు కొలికపూడి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా తీర్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. అయితే సార్ అక్కడనే జనం తిప్పలు అరుచుకుంటానికి ప్రజా దర్బార్ అని ఓ కార్యం పెట్టిండట. ఆడికి ఎవళ్ళైనా రావచ్చు, మీ తిప్పలు ఏమన్నా ఎమ్మెల్యే సార్కు చెప్పుకోవచ్చు అని చెప్పిర్రట. ఈగేముంది, జనం ఎగవడొచ్చిర్రు. వచ్చినోళ్ళను వట్టిగా నిలబెట్టకుండా మంచిగా కుర్చీలేసి కూసోబెట్టిర్రు. ఇక ఒక్కొక్కళ్ళు వచ్చి అలా తిప్పలేందో చెప్పుకుంటుంటే ఎమ్మెల్యే కూడా అంతే శ్రద్ధతోని ఇనుకుంటా ఏం చేయాలో నేను చూసుకుంటా పో అన్నట్లు ధైర్యం చెప్పి తోలుతుండట. ఇంతలే ఒక ఆమె వచ్చి సార్ను చూసి గుండ్ల నిండా నీళ్లు తీసుకుందట. అది చూసిన ఎమ్మెల్యే సారు ఏమైంది తల్లి, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు అని అడిగితే ఆమె ఎత మొత్తం చెప్పుకుందట. సార్ మేము పూటకు లేనోళ్ళం, తిని తినక పస్తులుంటున్నాం అని గిట్ల చాలా బాధ
బాధలే చెప్పుకుందట. మీరే ఏదోటి చేసి మమ్మల్ని ఆదుకోవాలి అని దండం పెట్టుకుంటే ఏడ్చిందట. అంతే అదిన్న ఎమ్మెల్యేకు దుఃఖం ఆగలేదట. అంతమంది జనం ఉన్నా కూడా ఏడుపును కంట్రోల్ చేసుకోలేక ఏడ్చి ఎమ్మటే కళ్ళు దుడుచుకొని నీ బాధలు బాపే బాధ్యత నాది అని ధైర్యం చెప్పి తోలిండట. చూడుర్రి సార్కు జనం మీద ఎంత పాయరం ఉందో. ఒకళ్ళ బాధను పంచుకునే దానికి అంతే గొప్ప మనసు ఉండాలి, లేకుంటే గా బాధలేందో అనుభవించినోళ్ళన్నా కావాలి. నిన్నయాల జనం గోసలిని కళ్ళల నీళ్లు తీసుకునే లీడర్ ఏంటన్న ఉన్నాడా? ఒకళ్ళ గిట్లా ఉంటేనే గరీబోళ్ళ బాధలేంటే దుఃఖం వస్తుంది అని అంటుర్రు గీ ముచ్చడు చూసిన పబ్లిక్. చిన్నప్పుడు ఫోన్ల రీఛార్జ్లు ఎట్లుండే? 10 రూపాయల కరెక్ట్ వేస్తే 2 రూపాయలు తుట్టిపడి 8 రూపాయలే వచ్చేది. ఆ 8 రూపాయలు కూడా గట్టిగా ఒక్క ఫోన్ మాట్లాడితే 8 నిమిషాలు కూడా రాకపోయేది. అది సరిపోక ఎంతన్నా మాట్లాడుకోర్రి అన్నట్లు అర్ధమరాత్రి నైట్ బ్యాలెన్స్ అని కూడా వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్నయాల అందరి పలక ఫోన్లే అయినాయి. అందరూ నెట్ కూడా గట్టిగానే వాడుకునేటోరకు సిమ్ కరెక్ట్ కంపెనీ వాళ్ళు రీఛార్జ్ ధరలు పెంచుతున్నారట. ఏ దుకాణం కాడికి పోయినా పైసలు ఫోన్లకెంచి పంపుతున్నావు. ఎవరికన్నా పైసలు అక్కరుంటే ఫోన్లకెంచే పంపుతున్నావు. అసలు ఇవాళ రేపట్ల జనం బువ్వ లేకున్నా బతుకుతుర్రేమో గాని ఫోన్ లేకుండా మాత్రం బతికేటట్లు లేరు. మరి ఫోన్ తోని మనిషి గంత అతకం పతకం అయ్యిండు కాబట్టే గీ మాట అనాల్సి వస్తుంది. చేతిలో ఫోన్ లేకుండా మనిషి సరిగ్గా గంట అంటే గంట కూడా ఉండలేనంతగా తయారైండు. చాలా మంది అయితే రీల్స్ అని అదేదో చూసుకుంటా అండ్ల నెట్ అనే తైలం ఓడిచేదాకా ఏదోటి చూస్తుంటారు, లేకుంటే చేసి నెట్ గుట్ల పెడుతుంటారు. ఒక్క ముక్కల చెప్పాలంటే అక్కరొచ్చే పనుల కంటే అక్కర్రాని పనులకే ఎక్కువ వాడుతుర్రు. అంతేకాదు ఈ నడుమ అందరి చేతుల్లో పలక ఫోన్లే అయినాయి. దీంతో లేచిన కాడ నుంచి మొదలు మళ్ళా రాత్రి పండుకునే దాకా ఫోన్లనే ముఖం పెడుతుర్రు. మనుషులు గిట్ల ఫోన్లకు తాళ్లతో కట్టేసినట్లు అయ్యిర్రని గమనించిన సిమ్ కంపెనీ వాళ్ళు ఇక చిన్నగా మెల్లగా ధరలు పెంచే పని ముంగటేసుకుర్రు. ఫోన్ల వీడియోలు చూడకుండా ఉండరు. వాళ్ళకో వీళ్ళకో వాట్సాప్ లో చాటింగ్ చేయకుండా అస్సలు ఉండలేరు. అందుకే ఎంత పెంచినా మూసుకొని రీఛార్జ్ చేసుకుంటారని జియో ఇంకా ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ సిమ్ల మీద 10 నుంచి 21% దాకా పెంచుతున్నాం అన్నట్లు చెప్పిర్రట. అంటే వేసుకునే బ్యాలెన్స్ ని బట్టి 10 నుంచి 100 రూపాయల పైన ఎంతన్నా పెరగొచ్చు అన్నట్లు. ఇప్పటికైతే ఈ రెండే పెరిగినాయట గాని వీళ్ళని చూసి తతిమోళ్ళు కూడా పెంచకుండా ఎట్లుంటారు అని అంటుర్రు కొందరు. ఈ ముచ్చట్లు ఇట్లుంటే అటు అంబానీ సార్ కొడుకు పెళ్లి అవ్వల దారిగా కాబోతుంది. గా పెళ్లికి పైసలు కూడా బగ్గనే ఖర్చు పెట్టబోతుర్రు. అందుకే జియో సిమ్ రీఛార్జ్లు కూడా పెంచి ఖర్చు పెట్టిన పైసలను మళ్ళా జనం తాను నుంచి వసూలు చేసే పనులుండాయి ఎట్లా అని అంబానీ మీద సోషల్ మీడియాలో జోకులు వేలుస్తుర్రు నెట్ అన్నలు. ఏదేమైనా ఫోన్లో అతి వాడకం జేబుకు తుటిపెట్టే కథనే మోపు చేస్తుంది పొర్రి. పేరుకే దేశానికి రాజధాని గాని ఢిల్లీ పట్నం అంతా ఎప్పుడు వాతావరణం బాలేక కింద మీద అవుతుంటది. మొన్నటిదాకా ఎండలు దంచి మంచి నీళ్లకు అరిగోసలు పడ్డది. అది ఇట్లా తష్ప అయ్యిందో లేదో నిన్నయాల వాన అందుకున్నది. మరి పడక పడ్డగా వానకు ఢిల్లీ పట్నం ఎట్లయిందో ఎంత ఆగమైందో ఒక్కసారి ఢిల్లీ దాకా పోయి అరుసుకొని వద్దాం. దేశ రాజధాని వానకు తడిసి ముద్దయింది. మొన్నటిదాకా శీతం ఎండలతోని కింద మీదైన ఢిల్లీ పట్నం ఒకటే వానకు గజ్జునొనికింది. పడ్డది ఒకటే వానైనా జోరుగా పడేటాళ్లకు ఎటు దిక్కు చూసినా మోకాల్లోతు నీళ్లు నిలిచినాయి. దీంతోని పట్నంలో శానా దిక్కుల కరెంటు పోయిందట. పెద్ద పెద్ద తొవ్వలన్నీ నీళ్లు నిలిచి బండ్లు ఆగినాయట. గంటల కమాన్ ట్రాఫిక్ లనే ఇరుకపోయి 10 నిమిషాల తొవ్వ కూడా 2-3 గంటలు పట్టిందట. తీన్మూర్తి గోవిందాపూర్ దిక్కైతే వాన జోరు చెప్పవశమే కాదట. అడ్డమైన వరదలు జయంగా కొలువులు చేసుకుని ఇంటికి పోయేటోళ్లు కన్నమ్మ కష్టాలు పడ్డరట. గిట్ల ఒక్క తాన కాదు శానా దిక్కుల గిదే కథ అయిందట. వానజోరు జయంగా ఢిల్లీ విమానాల డిపోలున్న 1వ నెంబర్ టెర్మినల్ పైకప్పు సగం పడ కూలిందట. ఒకటేసారి డిబుక్కున కూలేటొరకు కిందున్న కార్లు సత్రోలై మనుషులకు శీతం దెబ్బలు దాకినాయట. అండ్ల 6గురికి ఆయే పాయి ఉంటే అందరినీ దాకన కొంచెం సూదిగోళీలు ఇప్పిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ కుద్దు చెప్పిండు. జోరు వానలతోని పెద్ద ఆగమే ఉందని విమానాల కంపెనీ వాళ్ళు కొన్ని తొవ్వ మళ్ళిచ్చిర్రట, కొన్ని రద్దు చేసిర్రట.
ఒకటో నెంబర్ కెంచిపోయే విమానాలను ఆపేసిర్రట. అటు మెట్రో కూడా ఇప్పటి మందం యశోభూమి దిక్కు, ఇంకా విమానాల స్టేషన్ ఒకటో టెర్మినల్ కు పోయే రైలును రద్దు చేస్తున్నామని చెప్పిందట. ఇక ఢిల్లీలో జోరు వాన ముచ్చటిట్లుంటే ఇటు మన కొమరంభీం జిల్లాలో వానలు జయంగా పెద్ద ఆగమే అయ్యింది. కాగజ్ నగర్ మండలంలో ఉన్న అందవెల్లిలా పెద్ద వాగు జోరు మీద వంగిందట. మరి ఒకటేసారి రువ్వడి మీద పొంగుడుతోని చెల్కల పొంటున్న ఆవులు, బర్లు, ఎడ్లు అన్ని నీళ్ళల్లో కొట్టుకొచ్చినాయి. అప్పటిదాకా పడవలోలే కొట్టుకొచ్చిన ఆవులు, బర్లు పోంగ పోంగ ఓ బ్రిడ్జి అసొంటిది అడ్డం తగలంగానే ఎమ్మటే లేచి ఒడ్డుకు పడ్డాయి. ఇక గీ ముచ్చట ఇంటర్నెట్ లో శీతం తిరుగుతుంది. ఏదేమైనా గితాప వానలు ఎట్లెట్లనో ఉన్నాయని అంటుర్రు కాబట్టి వాగులు వంకల పొంటి ఉండే రైతన్నల్లారా జర్ర పాయలంగా ఉండుర్రి. అట్లనే పట్నం మీద ఉండేటోళ్ళు కూడా ఈషార మీద ఉండుర్రి. చలో మరి ఇవన్నమాట ఇవాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.